హైడ్రాపై సిపిఐ నేత నారాయణ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్రమ కట్టడాల కూల్చివేతను స్వాగతించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని సమర్థించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుసలు కొట్టినా ఆ తర్వాత సైలెంట్ అయిందంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తుందని ప్రశంసించారు. అక్కినేని నాగార్జున మంచి నటుడు కావచ్చు, కానీ కక్కుర్తి ఎందుకు అని ప్రశ్నించారు. అలాగే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిలు అక్రమంగా కట్టిన కట్టడాల్ని కూల్చివేయాలన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో సిపిఐ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతిస్తుందని నారాయణ తెలిపారు. ఒక ఎకరం 2 ఎకరాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే వాళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నారు. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అట్లా బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పనిచేసాడు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాకంతో కూడుకునేటువంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి వాడికి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే ఎఫ్టీఎల్ లోపల కానీ ఉంటే నేనే కూల్చేస్తానని పగలగలుగుతున్నాడు. అది సినిమా డైలాగ్ పలుకోండి. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడ ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడో, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. ఆ కక్కించి పేదవాడికి ఇల్లు కట్టించండి ఆ డబ్బులతో, మీకేం పర్వాలేదు. దీంతో పాటు ఇంకా టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా. ఆయన చెరువులు ఇదాని చెరువు సగం కనిపిస్తూ ఉంది. చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు. అట్లా ఇంకొక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన అట్లాగే చేశాడు. అంటే ఎంత చాలా ప్రతివత్లాగా మాట్లాడుతున్నారు. మేమేమి తప్పే చేయలేదు, తప్పంతా గవర్నమెంటే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు, వ్యాపార సంస్థ పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్ర అని చెప్పి చెప్తా ఉంటాం. ఇది ఎట్లా మాట నాకు అర్థం కాదు.